భక్సింగ్ గారు ఎంతో కష్టపడి మూల్యం చెల్లించి ఎంతో రీతిగా భక్సింగ్ గారి కంటిన్యూషన్ ఇక్కడ సొసైటీలో చివరి వరకు భక్సింగ్ గారు ఎంతో కష్టపడి ఉన్నాడు. అంతకుముందు నేను తెలియదండి, నాది 56 సంవత్సరాలు నా వయసు. తర్వాత నేను 36 సంవత్సరంలో నేను సంఘపెద్దగా పనిచేసినాను. తర్వాత భక్సింగ్ గారు కూడా నేను భక్సింగ్ గారు చూసినాను, భక్సింగ్ గారు మాట్లాడించినాడు, భక్సింగ్ గారు నాతో పాటు కూడా ఉన్నాడు. కానీ నేను పక్కన అయిపోయాను, చాలా సమాధానంగా ఉన్నాను నేను. తర్వాత భక్సింగ్ గారు ఎంతో మూల్యం చెల్లించి కష్టపడి ఎంతో మూటలు కాలం జీర్చి ఎంతో సహాయపడ్డాడు. దేవుడు కృపను బట్టి భక్సింగ్ గారు ఎంతో మూల్యం చెల్లించి చక్కగా ఉంటూ వచ్చినాడు. భక్సింగ్ గారు సుమారు ఇప్పుడు 96 ప్రాపర్టీలు భక్సింగ్ గారు ఎంతో కష్టపడి భక్సింగ్ గారు అన్ని చేసి భక్సింగ్ గారు ఎంతో కష్టపడి ఎంతో మూల్యం చెల్లించి భక్సింగ్ గారు మనతో పాటు ఎంతో పనిచేసినాడు. ఒకప్పుడు నేను కూడా ఎన్నో సమస్యలు, నాకు కూడా ఎన్నో ఇబ్బందులు, నేను కూడా ఆరోగ్యం బాగలేదు. సుమారు ఇప్పుడు నేను దగ్గర సేవకుడుగా నేను సంఘబద్ధలుగా ఉన్నప్పుడు కూడా 13 సంవత్సరాలు అప్పుడు కొరియన్ గారు సేవకుడు, తర్వాత తిమోతి గారు, తర్వాత జాన్సనరావు గారు, మిగతా సేవకులు చాలా ఉండే నాతో పాటు ఉండేటోళ్ళు. నేను కూడా 13 సంవత్సరాల నుంచి ఇక్కడే సేవగా పనిచేస్తున్నా, భక్సింగ్ గారు ఉంటున్నాను నేను. కానీ పరిస్థితులు నాకు కూడా బాగోలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు యాక్సిడెంట్ అయిపోయింది, చాలా ఇబ్బందులు అయిపోయింది, ఎంతోమంది చాలా డ్యామేజ్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడ్డాను. జనవరి 10 మార్చో నేను లేను, తర్వాత మళ్ళీ నాకు యాక్సిడెంట్ అయిపోయి కంటిన్యూస్ అయిపోయి ఇప్పటికే నాకు ఎంతో బాగోలేదు. నిదానంగా పరిచయం చేస్తున్నాను, సమాధానంగా ఉంటున్నాను. సమస్య ఏంటంటే భక్సింగ్ గారు ఎంత కష్టపడి మూల్యం చెల్లించిన చాలామంది ఇక్కడ చాలా దుర్మార్గులు, దుష్టులు, దౌర్భాగ్యులు ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు సొసైటీ పక్షంలో ఎంతోమంది మూల్యం చెల్లించి సొసైటీగా కంట్రిబ్యూషన్గా ఇక్కడ ఎంతోమంది సొసైటీలో చాలా పనిచేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా జాన్ సుందర్రావు గారు సొసైటీస్ పనిచేస్తూ ఎంతో కష్టంగా జాన్ సుందర్రావు గారు అండి, ఒక ఎప్పుడు పోయి జాన్ సుందర్రావు చిన్నబాలేం కాదండి. భక్సింగ్ గారితో ప్రార్థన చేసి భక్సింగ్ గారితో చాలా కష్టపడి భక్సింగ్ గారితో చాలా పరిచయం చేసి భక్సింగ్ గారితో పనిచేసినాడు. బీద దేవదాస్ కూడా ఉన్నాడు. తర్వాత ఇప్పటికే నేను దగ్గర 10, 20 అనుకుంటా, సుమారు 17, 16 అంటే 7 నెలల 7 రేగుల 10 సొసైటీలు అందరూ భక్సింగ్ గారు ఎవరైతే ఉన్నారో కలిసి సమాధానం సోదరులు ముఖ్యంగా భక్సింగ్ గారితో పరిచయం చేయాలని మాతో ఉన్నాడు. కనుక 7 మీ అందరం కలిసి సొసైటీ సభ్యులుగా నియమించినాము. ఇందుట్లో కూడా హౌస్పేట్ ఇమానిలు కూడా ఒక సేవకుడు, వాళ్ళ నాన్న కూడా మరి ఒకప్పుడు సేవకుడు చని చేసినాడు, ఇప్పుడు హౌస్పేట్ ఇమానియల్లో పనిచేస్తున్నాడు. 7 పెద్దలుగా నియమించి భక్సింగ్ గారు కంటిన్యూషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాన్సనరావు గారు, శివన్ చిన్నప్ప, మిగతా వాళ్ళందరూ కలిసి సొసైటీలో చక్కగా పనిచేస్తూ చైర్మన్గా భక్సింగ్ గారితో పాటు జాన్సనరావు గారు కంటిన్యూ చేసినాడండి. దాంతోపాటు ఎప్పుడో ఎన్ని సమస్యలు ఇప్పటికీ డేవిడ్, మనవరు, ఓవేదు, మత్తయ్య ఎంతో కష్టపడి మాతో పాటు ఎంతో మూల్యం చెల్లించి ఎంతో కష్టపడి మాతో పాటు ఉంటున్నాడండి. కానీ ఇన్ని సంవత్సరాల్లో కొంతమంది సేవకులు కాకుండా కొంతమంది దుర్మార్గులు, దుష్టులు కూడా ఎంతో మోసం చేస్తూ ఎంతో కుత్తలు పొందుతూ ఇబ్బందులు పెట్టుతూ చాలా నష్టం చేసిందండి. దేవుడి కృపం. నాకు కూడా బాగోలేదు, నేను కూడా ఇబ్బందులు ఉన్నాను, చేత ఉన్నాను, నాకు ఒంట్లో బాగోలేదండి ఆ చాకమైనప్పటికీ. అప్పుడు తోడు భక్సింగ్ గారికి యువాన్ని బట్టి నాయన ఇక్కడ ఎంతో నన్ను సేవకులు అందరూ నాతో మాట్లాడి భక్సింగ్ గారు ఎంతో ప్రార్థన చేసి భక్సింగ్ గారితో నన్ను మాట్లాడి నాన్న అక్కడ మాట్లాడి విలాచారి ఇది పరిస్థితి అని చెప్పి నాకు ప్రార్థన చేసి భక్సింగ్ గారు కూడా నన్ను ఇక్కడ మళ్ళీ తిరిగి వేసినాడు. నాకు 3 రోజులు కూడా నేను ఒంట్లో లేదు, నేను చనిపోయే రెడీ ఉన్నాను, నేను చనిపోవాలనుకున్నాను. అప్పుడు యేసు ప్రభు కూడా ఎంతో గొప్ప దేవుడు అండి. యేసు ప్రభు గారు భక్సింగ్ గారు కలిసి ప్రార్థన చేసి వీరాచారి కంటిన్యూ చేయమని మళ్ళీ నన్ను పెట్టండి. ఇప్పుడు నాకు దగ్గర 3 నెలలు అవుతుంది, నాకు లేట్ అవుతుంది, నిదానం అవుతుంది. కానీ ఇప్పటికే భక్సింగ్ గారు ఎంతోమంది మూల్యం చెల్లించి 95 ప్రాపర్టీలు సొసైటీ ఉన్నా ఎంతో మోసం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మీకు తెలుసో తెలీదో గుర్తుపెట్టుకోండి, జాన్ సుబ్బారెడ్డి, శాంసన్ను ఎవడెవడ పడితే దుర్మార్గులు, దుష్టులు మీరు కావాలంటే పేర్లు పెట్టుకోండి, సమాధానం పెట్టండి, ఎవరికన్నా చెప్పండి, ఐ డోంట్ కేర్. జాన్ సుబ్బారెడ్డి కొన్ని లక్షల రూపాయలు డబ్బులు చేస్తూ మోసం చేసి డబ్బులు పెట్టుకొని బయట పనిచేస్తుందో టెస్టులో పనిచేస్తాడు. జాన్ సుబ్బారెడ్డి ఆపట్టి పెట్టుకుంటాడు. అతను 30 సంవత్సరాలు అయిపోయింది.
శాంసన్ డబ్బులు దొబ్బుతాడు, సహజం చేస్తాడు. శాంసన్ కూడా ఎలాంటి బలం లేదు, ఎలాంటి సుగ్గు లేదు. శాంసన్ టెస్ట్లో పనిచేస్తాడు. హ్యాండ్రస్ ఎక్కడ పనిచేయడు. ఎక్కడ పడితే దుర్మార్గులు, దుష్టులు, ఎక్కడ ఏమి లేదు. ఎన్నోసార్లు ఇబ్బందులు చేస్తూ ఎంతోమంది మోసం చేయాలని, ఈ సొసైటీలో నష్టం చేయాలని చాలా కష్టాలు దేవుడి కృప బట్టి మాతో ఉన్నాడు కనుక, మీ కంటిన్యూషన్లో సొసైటీ ఉన్నాం కనుక మళ్ళీ మేము తిరిగి దేవుడు మాతో పాటు వచ్చి మాతో ఉన్నాడు కనుక మమ్మల్ని నిలబెట్టి ఇక్కడ మాతో పాటు కంటిన్యూ చేసి సొసైటీకి మేము కంటిన్యూ చేసిండండి. ఇక్కడ 7 సంఘ పెద్దలుగా జాన్సుందరరావు, శివన్ చిన్నప్ప చేస్తూ హౌస్పేట్ ఇమానీలు కూడా సేవకుడిగా ఇక్కడ నియమించినాను. 7 సంఘ పెద్దలుగా నేనే పెట్టి నీతో ఉంచి నేనే చేస్తూ సొసైటీలు అన్నీ కంటిన్యూ చేస్తున్నామండి. జ్ఞాపకం చేసుకోండి. ఇది తప్పుడు మోసం, తప్పుడు దగా, తబ్బికుట. నాకు చాలా బైబుల్ తెలుసు, కానీ ఇప్పుడు నాకు వెనక ముందు చాతకాట్లేదు, ఇబ్బందులు ఉంది. కొత్త నిబంధన, పాత నిబంధన అన్నీ నాకు తెలుసాను. కాబట్టి ఎప్పుడు మాట్లాడినా నేను వాక్యానుసారంగా మాట్లాడేటోని, ప్రార్థన చేసేటోని, వాక్యం చెప్పేటోని. కాబట్టి ఇంకా నాకు 3 నెలలు టైం అయింది. ఇంకా నాకు టైం ఉంది, దేవుడు నాకు ఇచ్చిండు. మళ్ళీ తెలుగు నా పక్షాన్ని అప్పచెప్పి మొత్తం కూడా కంటిన్యూషన్ చేసి వీరాచారి కంటిన్యూ అని చెప్పి మళ్ళీ తిరిగి నన్ను బతికిచ్చి మళ్ళీ మమ్మల్ని సొసైటీలో మేము తప్ప ఎవరు లేదండి. ఇప్పుడు కూడా హైదరాబాద్ హెబ్రోన్లో సొసైటీలో మేము తప్ప ఏ వ్యక్తులు బయటపడలేదు. ఈరోజు కూడా హెబ్రోన్లో ఒక్క వ్యక్తి కూడా, ఏ మనుషులు కూడా లోపలికి రాలేకపోతున్నారు. ఆ రూబన్ బెటర్ కావచ్చు, జాన్ సుబ్బరాజు కావచ్చు, లేకపోతే ఆ శాంసన్ కావచ్చు, ఎవరెవరో దుర్మార్గులు వస్తున్నారు, పోతున్నారు, ఎవరు రావట్లే. ఇక్కడ 2 నెలలు గొడవలు పడి ఇబ్బందులు పెట్టి బయటికి పంపించినారు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయినారు. మళ్ళీ మేము వచ్చినాము, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. అందరు కలిసి ఎంతో కష్టపడి ఎంతోమంది సేవకులుగా మేమంతా నిలబడి బక్సింగ్ గారితో ఎలాగైతే చేపించిన అలాగా మేము సమాధానంగా ఉంటూ సొసైటీ ప్రాపర్టీలు ఏదైతే ప్రాపర్టీలు ఉన్నాయో సొసైటీ ప్రకారం మేము కంటిన్యూ చేస్తున్నాం. మాకు కూడా ఎంతో ఇబ్బంది, ఎంతో సమస్య అండి. ఒకప్పుడు నేను కూడా చాలా సమస్యలు అండి. వాస్తవంగా చెప్పాలంటే నా పేరు విషబ్రాదు వీరాచారి, నా పేరు పీఠరాచారి, నా పేరు విషబ్రాహ్మణ్స్ అండి. విషబ్రాహ్మణ కన్విక్టెడ్ క్రిస్టియన్ విషబ్రాహ్మణ్, నా పేరు వీరాచారి. తప్ప నాకు ఏ మూల్యం లేదు, ఏ తప్పు లేదు, ఏం మోసం లేదండి. ఒక్కడు అందరూ ఒకటే. మనందరం కూడా కలిసి సమాధానంగా దేవుడి జనులు ఏ విధంగా చెప్పిండు ఆ విధంగా మకాలు కానీ ఏది కానీ సమాధానంగా ఉండాలి. ఏ మతము ఏ విధం లేదండి, సమాధానంగా పనిచేయాలి. ఎవరు కూడా సొసైటీ ప్రాపర్టీలో బక్సింగ్ గారు ఎంత కష్టపడినా ఎంతున్నా సొసైటీతో ఉండాలి తప్ప, బక్సింగ్ గారితో చెప్పాలి తప్ప, ఈ దుర్మార్గుల దృష్టిలో ఏం చెప్పిన అవసరం లేదండి. భయపడే పని లేదు. ఎంతోమంది నాతో పీఠాచారి మంచిగా లేడు, పీఠాచారి లేడు, పీఠాచారి బాగలేదు, పీఠాచారిని ఆపాలి, పీఠాచారిని జైలు పంపాలి, పీఠాచారిని జైలు పట్టాలని చెప్పి ఎంతో తిరుమల అయినప్పటికీ మొత్తాన్ని బయటికి పంపించారు. వాళ్ళు ఎక్కడా లేరు. ఇప్పుడు ఓన్లీ సొసైటీలు మీకు కంటిన్యూ చేస్తున్నాం. నాకు ఇంకా 3 నెలలు అయిపోయింది. ఇంకా దేవుడి చిత్తం ఇంకా 2 నెలలు కష్టపడాలి. నేను ఏదో సమస్య ఇబ్బందులు ఉన్నాయండి. ఇక్కడ చాలా కష్టాలు. మీరు అందరూ కూడా సేవకులుగా మీరు ఎక్కడో సరే, ముఖ్యంగా మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఏ సేవకుల మీటింగ్ అయినా, సేవకులు ఏ పెద్దలు ఉన్నా, మంచి వాళ్ళు అయినా, జాన్సుందరరావు చైర్మన్ కనుక మిగతా వాళ్ళు కూడా సేవకులు చాలామంది ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఎంతో నాకు ఒక్కోసారి నాకు వెనక ముందు లేట్ అయిపోతుంది. నేను ఏం నాకు చేత కావట్లేదు. అయినా సరే ఇప్పుడు 10 సంవత్సరాలలో సొసైటీలో వీరాచారి కంటిన్యూ చేయబట్టి వీరాచారిని ఏం చేతకాక, ఓపెన్ లేక, ఏం బలం లేక వదిలిపెట్టి ఎవడు మాట్లాడాలా సొసైటీలో, ఎవడు మాట్లాడటం లేదు, ఎవడు చేయట్లేదు. మేము మీద సొసైటీ కంటిన్యూగా పనిచేస్తున్నాము. బక్సింగ్ గారు ఏదైతే చెప్పిండో ఆ విధంగా మేము సాయం చేయాలి. ఎవరైతే సేవలో సంఘ పెద్దలు విశ్వాసులు ఎవరున్నా సరే, ఏ విధంగా మీరు కష్టపడ్డా ఏం చేసినా సొసైటీ ప్రకారం ఉండాలి, సొసైటీ ప్రకారం చేయాలి. ఇప్పుడు జాన్సుందరరావు గారు కూడా ఇప్పుడు సగ్గా అక్కడ సొసైటీలో ప్రాపర్టీలో చాలా చైర్మన్గా పనిచేసిండు. జాన్సుందరరావు గారు చాలా కష్టం వచ్చిందండి. చాలా పెద్దోళ్ళు లేక ఇప్పుడు సొసైటీలో కంటిన్యూ చేస్తాడు. చాలామంది సేవకులకి నాకు వెనక ముందు మర్చిపోతుందా, నేను సమాధానంగా ఉంటున్నామంటే నాకు కూడా లేట్ అయిపోతుంది, నాకు ఇబ్బందిగా అవుతుంది. మీరు నమ్మంగా ఉండండి. బక్సింగ్ గారు ఏది చెప్పినా, సొసైటీ ప్రాపర్టీలు ఏమి ఉన్నా, ఏదున్నా సరే బక్సింగ్ గారు 95 ప్రాపర్టీలో కంటిన్యూ చేసింది కనుక ఈ సొసైటీలో ఏ పేర్లున్నా ఏమైనా సొసైటీ కంటిన్యూ చేయండి. మీరు సమాధానంగా మీరు ఉండండి. యేసు ప్రభు గారు ఏ విధంగా ప్రార్థన చేసిండో, ఏ విధంగా ఉంటుండో అందరూ జ్ఞాపకం చేసుకోండి. సమాధానంగా ఉండేది ఎవరు మాటలు చేయకూడదండి. సొసైటీ ప్రాపర్టీలు ఎట్లున్నట్టు చేయండి, సమాధానంగా పనిచేయండి. ఎంతోమంది ఇప్పుడు మాకు హౌస్పేట్ ఇమాన్యులు, ఈయన కూడా సేవకుడు, సంఘ పెద్దోడు, ఇక్కడ చాలా పనిచేస్తుండు. హౌస్పేట్ ఇమాన్యులు కూడా 9 మంది సేవకులుగా పనిచేస్తుండు. సంఘ పెద్ద అందరిలో అందరు కలిసి కూడా 7 కలిసి సొసైటీలో కంటిన్యూ ఉంటున్నారండి.
మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కడ అబద్ధాలు చేయొద్దు, మోసం చేయొద్దు. సమాధానంగా భక్సింగ్ గారు ఎట్లా చేయండి. కొంతమంది అబద్ధికులు, మోసగాళ్ళు, నరంతకులు, వ్యభిచారులు ఎన్నో తప్పులు చేస్తారండి. ఏమీ కాదు, నా ఒంట్లో బాగలేకపోయినా, చేత కాకపోయినా, నేను ఏదో చేద్దాం అనుకున్నా, నేను చచ్చిపోవాలి అనుకున్నా, దౌర్జన్యం ఎంతో కష్టపడి నాతో పెట్టి నన్ను మళ్ళీ సొసైటీలో కంటిన్యూషన్ చేసి మళ్ళీ 6 నెలల్లో నేను కంటిన్యూ వచ్చే లోపల నుంచి నేనే ఉంటానండి. ఎవరు చేత కావట్లే, ఎవరు రావట్లే, అంత మోసగాళ్ళు. మీరు ఎవరు నమ్మద్దండి. శాంసన్ను డబ్బుల మనిషి మోసగాడు, వాడు శాంసన్ గాడే. అబ్బు ఎక్కడో అక్కడుందో ఇప్పుడు ఇక్కడ పెట్టారు, చూసుకోండి. శాంసన్ గాడే మోసగాడు. వాడు ఎంతో మోసగాడో మీకు తెలుసు. వాడు నెంబర్ 1 ఫోన్ డట్టి. వాడొకడు, వాడంతా అపాయకుడు, వాడొకడు, అప్పుడెవడు వాడొకడు సేవకుడు. వాడదే మోసము. శాంసన్ వాడే మోసగాడు. జాన్ సుబ్బారెడ్డి, ఆ జాన్ సుబ్బారెడ్డి డబ్బులు డబ్బులు డబ్బులు, వాడి జీవితం మొత్తం డబ్బులే. మాట్లాడితే డబ్బులే డబ్బులే డబ్బులే. వాడి బ్రతుకు 30 సంవత్సరాల్లో వాడు సేవకు లేడు, 30 సంవత్సరాల్లో వీడు సేవకు లేడు, 30 సంవత్సరాల్లో వాడు సేవకు లేడు. మొత్తం దొంగలేనండి, అంత దొంగలే. వాళ్ళ జీవితం బాగలేదు. వాళ్ళకి చెబుతున్నా నేను, జాన్ సుబ్బారెడ్డి, శాంసన్ ఎవడు చేత కాదు, ఎవడు చేయలేడు. ఇక్కడ భక్సింగ్ గారు నాతో పాటు ఉన్నంతసేపు, నేను ఉన్నంతసేపు ఎవరితో చేత కాదు, ఎవడి దమ్ము లేదు. ఇప్పుడు నోరు మూసుగా కూర్చుంటున్నారు. ఇప్పుడు నా చేత కాకపోయినా ధైర్యంగా ఉంటున్నాను నేను, కానీ ఎవరితో దమ్ము లేదు. గవర్నమెంట్ అంతా నాతో ఉంది, నాతో చెబుతుంది, నా మాట వింటున్నారు. ఏ గవర్నమెంటా కానివ్వండి, కానీ వీరాచార్య కంటిన్యూషన్ ఎవడు మాట్లాడలేదు. నెంబర్ 1 మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సొసైటీ ప్రాపర్టీలో భక్సింగ్ గారు ఏదైతే చెప్పిండో ఆ విధంగా సమాధానంగా ఉండండి, నాతో ఉండండి. ఇక్కడ సేవకులు 5-6 ప్రతి మంగళవారం సేవకుల మీటింగ్లో పెద్దగా ఉంటున్నారు. వాళ్ళు 7 కలిసి అన్ని మీటింగ్లు ఉంటాయి మా దగ్గర. మాతో పాటు ఉండాలి. నాకు కూడా వంతో బాగలేదు, ప్రార్థన చేయండి, దేవుడు సాయం చేయాలి. నాకు కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే ఎంతో మోసము, ఎంతో ఇబ్బంది, ఎంతో ఈ శాంసన్ గాడి, జాన్ సుబ్బారెడ్డి గాడి ఎంత మోసగాలంటే యాండర్స్ కూడా ఎంత మోసం చేశారండి. నేను 36 సంవత్సరాల నుంచి సంఘ పెద్ద నేను. ఎంతో మోసగాళ్ళు, ఎంతో దుర్మార్గులు ఇక్కడ. నేను కేవలం భక్సింగ్ గారు నాకు ఎంతో ఒంట్లో బాగాలేకపోయినా 3 నెలలు ఓపికలు అయ్యి ఇబ్బంది లేక భక్సింగ్ గారు ప్రార్థన చేసి అందరికీ ఎంతో చేసి అప్పుడున్న నాతో ప్రార్థన చేసి కాబట్టి మళ్ళీ నేను తిరిగి మళ్ళీ లోపలికి వచ్చే సొసైటీలో కంటిన్యూ ఉంటున్నా. జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు చెందినా చెప్పకపోయినా సరే, ఏ దేవుడైనా భక్సింగ్ గారు చాలా కష్టపడి 30 ఎంత సుమారు 95 ప్రాపర్టీల్లో భక్సింగ్ గారు కష్టపడిండండి. భక్సింగ్ గారు చాలా మూల్యం చెల్లించిండు. ఎంతో కష్టపడ్డాడు భక్సింగ్ గారు. అంత మోసగాళ్ళు, ఎంతో దుర్మార్గులు, దుష్టులు. నేను చెప్తున్నా, నేను బతికినంతసేపు భక్సింగ్ గారు అయితే నాతో పాటు ఉండు, నేను భక్సింగ్ గారు ఉంటాను. ఐ డోంట్ కేర్. నేను ఎవరికి భయపడను, ఎవరిని లెక్క చేయను. నేను మనకి మళ్ళీ చెబుతున్నా, నేను ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళు టెస్ట్లో తప్పు పెడుతున్నారు. మీరు సమాధానంగా ఉండండి, సవంగా ప్రార్థన చేయండి. మీరు సేవకులు చాలా మంచోళ్ళు, ఎంత మూలం చెల్లించారు. సంఘపతులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, చాలా మంచిగా ఉండాలి. అందరు సమాధానంగా ఉండండి. ఏ సేవకుల మీటింగ్ అయినా పాపం చేతగాడు జాన్ సుందరరావు గారి వయసు 80 సంవత్సరాల పైన, ఆయనకి చేత కాదు. కానీ పరిస్థితులు బాగలేవు. మోసగాళ్ళు నమ్మొద్దండి, దయచేసి వినండి. నేను వీరాచార్య ఇసబ్రాహ్మణ్, నేనే మోసగాడిని కాదండి. ఓన్లీ ఇసబ్రాహ్మణ్ కనెక్టెడ్. నేను అంత నా కొడుకు లండన్ నా పెద్ద కొడుకు, ఇక్కడ నా కొద్దిమే, మొత్తం మేము బ్రాహ్మణ్స్, ఇసబ్రాహ్మణ్సే. ఏం సమస్య తెలియట్లే నాకు, ఏందో తెలియదు. ఇప్పుడు నాకు తెలియట్లే నా పరిస్థితి. చాలా ఇబ్బందులు ఉన్నాయండి. భక్సింగ్ గారు ప్రార్థన చేస్తుండు, నన్ను భక్సింగ్ గారు పెట్టిండు, నన్ను మరి తిరిగి భక్సింగ్ గారు తీసుకొచ్చిండు. ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు. దయచేసి వినండి. ఏ సేవకుడైనా సరే, సంఘ పెద్దలు సేవకులంతా కలిసి సమాధానంగా యాజ్ పర్ లా సొసైటీ ప్రాపర్టీలో భక్సింగ్ గారు ఏం చెప్పినా చేయండి. నేను చచ్చిపోయినా బతికినా పర్వాలేదు, కానీ సమాధానంగా సొసైటీ ప్రాపర్టీలో చక్కగా జాన్ సుందరరావు కానీ, చివన్ చిన్నప్ప కానీ, ఇమానుయేల్ కానీ, మిగతా వాళ్ళు కానీ, డేవిడ్ కానీ, ఓబేద్ కానీ, మత్తయ్య కానీ, వరుణ్ కానీ ఎంత కష్టపడుతున్నా సొసైటీలో. నేను ప్రతి రోజు వస్తున్నా. 10వ తారీఖు ఉదయం 10 గంటలకు
ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వస్తా. 10 కానీ 9 నైట్ 1 గంటకు వస్తా. మళ్ళీ సాయంకాలం 4 గంటలకు పోతా. మళ్ళీ 10ంటికి వస్తా. మళ్ళీ వచ్చుతున్నా నేను. అంత మోసం ఏం తెలియట్లే. ఈ 10 నెలలు మళ్ళీ కంటిన్యూ చేశా. సొసైటీ ఏదైతే లీగల్ మ్యాటర్ ఉందో, ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏదైతే లా ప్రకారం ఉందో మళ్ళీ సొంతం చేసుకొచ్చినా చక్కగా జాన్ సుందరాన్ని తీసుకువచ్చి ఏ ప్రాపర్టీలో ఏ మీటింగ్లైనా సరే ఎక్కడ కలిసినా సరే ఖచ్చితంగా జాన్ సుందరరావు ఇయ్యాలనే నేను తీసుకొచ్చి పెట్టా. దాంతోపాటు ఏ ఓబేదని కానీ డేవిడ్ని కానీ రమ్మని చెప్పినా నేను చాలా లేకపోయినా నేను వస్తానని మాట్లాడుతున్నా. ఇది ఎవరు మోసపోయొద్దండి, ఎవరిని మోసం చేయొద్దు. సమాధానంగా మీరు సేవకులైన చాలా మంచివాళ్ళు. మనకి ఏ మతం ఏ బాధం ఏదీ లేదండి, అందరం ఒక్కటే. యేసు ప్రభు చాలా గొప్పవాడు, భక్సింగ్ గారు నావాడు. సమాధానంగా ఉండండి. ఒకప్పుడు ఎవరో కాదండి, జాన్ సుందర్రావు ఒకప్పుడు చాలా సంఘ పెద్దడు. భక్సింగ్ గారితో పనిచేసి భక్సింగ్ గారితో ఉండి భక్సింగ్ గారు ప్రార్థన చేసి భక్సింగ్ గారు వచ్చిండు. ఈయన జాన్ సుందర్రావుకి ఏం తెలియదు పాపం. సంఘ పెద్దగా భక్సింగ్ గారు ప్రార్థన చేసి సంఘ పెద్దగా భక్సింగ్ గారిని పెట్టిండు జాన్ సుందర్రావు. అంతకుముందు జోదా సేవకుడు, వాడు పాప మంచోడు, వాడు ప్రార్థన చేసిండు. ఇది పరిస్థితి. భక్సింగ్ గారే వీళ్ళతో ప్రార్థన చేసి వచ్చిండు. ఇవాళ వయసు మరి 80 సంవత్సరాలు 9 సంవత్సరాలు 89 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు. ఇక ఈయన సేవకుడు, ఈయన సంఘ పెద్ద అండి జాన్ సుందర్రావు. ఈయన చూడండి, ఈయన తెలుసుకోండి ఏందో, మీరు గుర్తుపెట్టుకోండి. నేను 10 సంవత్సరాల్లో డబ్బులు నేను ఇచ్చిన డబ్బులు ఎంత ఇచ్చారు తెలుసా? దగ్గర ఎన్ని సంవత్సరాలు డేవిడ్ మొత్తం? అదే డేవిడ్ ఏడాడు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? డబ్బులు మొత్తం ఎన్ని సంవత్సరాలు ఇచ్చినావు? 3 కోట్లు. వీరాచార్య ఇప్పటికీ 3 కోట్లు ఇచ్చా. నేను 3 కోట్లు ఇచ్చా. విశ్వబ్రాహ్మణ్ కన్వెక్టెడ్ క్రిస్టియన్లో భక్సింగ్ గారి ద్వారా నేను 3 కోట్లు ఇచ్చా. వీడి సేవకుడు డేవిడ్ 26 లక్షలు వసూలు చేశా. 5 సంవత్సరాల్లో 26 లక్షలు. డేవిడ్ డబ్బులు కావాలంటే వాళ్ళ మామ మాట్లాడి డబ్బులు ఇచ్చిండు. నేను కోట్ల రూపాయలు ఇచ్చా. నేను ఎవరిలో కాదు ఇక్కడ. ఇప్పటికి 3 కోట్లు ఇచ్చా. నేను ఇప్పటికి 3 కోట్లు ఇచ్చా. నేను ఇంకా ఇస్తా. సొసైటీ టెస్ట్ అయినా పర్వాలేదు, కానీ నేను ఆపలేను. కానీ ప్రతిరోజు డబ్బులు అవసరం ఉన్నాయి, ఇస్తూనే ఉన్నా. ఏం పని నాకేం పని? ఇది పరిస్థితి. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. యాజ్ పర్ లా భక్సింగ్ గారు ఏం చెప్పిండో, పీటర్ చార్ ఏం చెప్పాలో అది చెబుతూ ఉంటున్నా. అది తప్ప నేను ఎవరికి భయపడను, ఎవడి మాటిన్ను, ఎవడు చెప్పినా చేస్తా, లేకపోతే లేదు. భక్సింగ్ గారు నన్ను చనిపోతే, భక్సింగ్ గారు కూడా నన్ను చనిపోతే, భక్సింగ్ గారు ప్రార్థన చేస్తే నేను కూడా చనిపోతే వెళ్ళిపోతా. నాకేం అవసరం లేదండి, ఏ భేదాలు నాకు వద్దండి, అంతా ఒకటే. భక్సింగ్ గారు ఈజ్ కంటిన్యూషన్. భక్సింగ్ గారు అందరూ సమాధానంగా ఉండాలి. సేవకురాలు మంచిగా ఉండాలి. డబ్బులు లేకపోయినా ఉన్నా పర్వాలేదు, మంచిగా ఉండండి. దయచేసి ప్రార్థన చేయండి. నాకు కూడా ఇంకా బాగలేదు, నాకు ఇంకా టైం ఉందండి, ఇంకా 1 నెల 2 నెలలు 3 నెలలు పట్టొచ్చు. అన్నీ చేస్తున్నా, అన్నీ ధైర్యంగా ఉంటున్నా, అందరితో మంచిగా ఉంటున్నా, చాలా హ్యాపీగా ఉన్నా. మీరు కూడా జ్ఞాపకం చేసుకొని ఏ మీటింగ్ ఉన్నా మన సేవకుడు పెద్దోడు జాన్ సుందర్రావు అన్న చెప్పిన, ఏ సేవకుల మీటింగ్ అయినా కూడా జాన్ సుందర్రావు రావాలని చెప్పిన. దాని తర్వాత డేవిడ్ గారిని రమ్మని చెప్పిన. ఖచ్చితంగా డేవిడ్ గారు ఎక్కడైనా రావాలని చెప్పిన. వాడి పరిస్థితి బాగలేదు. ఇది పరిస్థితి. మాకు డబ్బులతో పని లేదండి. పీఠాచార్యతో ఈ డబ్బులతో పని లేదు. నేను లక్షలు ఇస్తా, వదిలిపెడతా, వస్తా. అనవసరంగా నాకేం పని అండి? ఎవడని చెప్పండి, ఇక్కడ వాళ్ళు ఎవడని చెప్పండి. ఆ పీఠాచార్య డబ్బులు ఇచ్చిండు, పీఠాచార్య డబ్బులు తీసుకుండు. ఎందుకండి ఈ మోసాలు? ప్రార్థన చేయండి, సమాధానంగా ఉండండి. ముఖ్యంగా ఏదైతే సేవకుల మీటింగ్ ఉందో సేవకంగా మీరు చేయండి. పాపం హౌస్పేట సేవకుడు మంచోడు, ఇమానుయేల్ మంచోడు, ఇక్కడ అందరు వచ్చిండు. చక్కగా ఉండండి. జాన్ సుందర్ మంచిగా చేయాలి, ఇక్కడ మంచిగా ఉండాలి. మేము అందరం కలిసి పనిచేస్తాం.
అందరూ కలిసి సాయం చేయమని యేసు ప్రభు నామాలు మీరు ప్రార్థన చేయని అడుగుతున్నా. సాయం చేయండి. యేసు ప్రభు దీవించిన కదా. ఆమెన్. ప్రయోజనాలు. హల్లెలూయా. దయచేసి కొన్ని గమనించండి. మనం సేవకులు కొంతమంది యవనస్తులు, కొంత పెద్దవారు కూడా మహిమలో చేర్చబడ్డారు. మరి వారి భార్యలో పిల్లలు ఉంటున్నారు. వారికి మనం సహాయం చేయవలసిన బాధ్యత మనది ఉంటున్నది. కనుక హెబ్రోన్ నుంచి వాళ్ళకి ప్రతిసారి సహాయం పంపిస్తూ ఉంటారు. కనుక వెనక మన సోదరులు ఉన్నారు. మీరు వీడియో ఫండ్ మీరు ఏమన్నా ఇవ్వకపోతే మీరు స్వేచ్ఛగా చిత్తానుసారముగా అది ఉదయం ప్రేరేపించబడినట్లయితే మీరు దయచేసి ఇవ్వాల్సింది మనం చేస్తుంటున్నాం. అదే రీతిగా మరి హెబ్రోన్లో బైబిల్ కరస్పాండెన్స్ కోర్సు ఉంటున్నది. అది 3 కోర్సులు ఉంటాయి. ఒక్కో దాంట్లో 12 పాఠాలు ఉంటాయి. అది ఉచితంగానే అందించబడుతుంది. ఇంగ్లీష్లో, తెలుగులో ఉంటుంది. వీళ్ళు మరి ఎంతమంది హిందీలో కూడా ఉంటుంది. ఎంతమంది చేశారో తెలియదు. నేను ఎప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితం చేశాను. అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకంగా యవనస్తులకు అది దాని ద్వారా వాళ్ళు కొంతవరకు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారు. మొదటిది మరి యేసు ప్రభువు గురించి మోషే ధర్మశాస్త్ర సాక్ష్యం ఉంటుంది. తర్వాత రెండవ కోర్సులోనే 12 పాఠాలు యేసు ప్రభువు మెస్సయ్య అని, యేసు ప్రభువు అవన్నీ ఎలాగ నెరవేరినవో, యేసు ప్రభువు చేసిన పరిచర్య, దాని వివరాలు ఉంటాయి. తర్వాత మూడవది బైబిల్ స్పీక్స్, అంటే బైబిల్ మాట్లాడడం. ప్రస్తుతం బైబిల్ ఎలాగ మనకు వర్తిస్తుందో అది ఆ వివరాలు ఉంటాయి. కానీ ఇదంతా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి యవనస్తులకు మేలుకరంగా ఉంటుంది. దయచేసి మీ సంఘాలు కూడా ప్రకటించండి. వాళ్ళ పేరు, అడ్రస్ రాసి ఎప్పుడైనా పంపిస్తే వాళ్ళ పాఠాలు ఉచితంగా పంపిస్తారు. అవి పూర్తి చేసి వాళ్ళ పాఠాలు పంపిస్తే అందులో ఏమైనా తప్పు ఉంటే కరెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకే పంపిస్తారు. కనుక పాఠాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎప్పుడైనా వాళ్ళు రిఫర్ చేసుకోవచ్చు. అలానే ఆ తర్వాత పూర్తయిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కనుక దయచేసి మీ సంఘాల్లో మీరు ప్రకటించి మీరు కూడా ఇంకా చేయకపోతే చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. కనుక ఇప్పుడు మనకి భోజనం ఉంటుంది. ప్రార్థన అయిన తర్వాత ఆ తర్వాత మరి మధ్యాహ్నం కూడా మళ్ళీ సెషన్ ఉంటుంది. సేవకులు ఉన్నారు, వాళ్ళు మనకు దేవుని వాక్యం అందిస్తారు. తనకు ప్రార్థనలో కూడా చెప్పవచ్చు. గుంపులుగా చేరి కూడా మన వ్యక్తిగత విషయాలు కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జనవరి మాసం 14 నుంచి 18 వరకు ప్రవచితమైతే పొదిలిలో పరిశుద్ధ సమాజ కూటాలు ఉంటాయి. పొదిలి ఒంగోలు జిల్లా కదా, ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్లో జనవరి మాసం 14 నుంచి 18 వరకు ప్రార్థించండి. ప్రభు నడిపిస్తే మీరు కూడా వెళ్ళి అందులో పాలు పొందవచ్చును. ప్రార్థన చేసుకుందామా. మధ్యాహ్నం మీకు అందరికీ భోజన ఏర్పాట్లు చేయబడ్డాయి. వాతావరణం మనకు అంత అనానుకూలంగా ఉంది అని కొందరు అనుకుంటున్నారు, అనుకూలంగా ఉంది అని కొందరు అనుకుంటున్నాం. మొత్తానికి ప్రభు చిత్త ప్రకారమే వాతావరణం ఉన్నది. ఎవరైతే కింద కూర్చోలేరో వారు అప్స్టేర్స్కి వెళ్తే అక్కడ మీకు భోజనాలు వడ్డించబడతాయి. కింద కూర్చోగలిగిన వారికి ఇక్కడ 2 చేపలు తీస్తారు. మీరు చేపల మీదనే కూర్చుంటారు. భోంచేశాక మరలా 3 గంటలకు రెండవ స్టేషన్గా మనం చేరుతాం. తర్వాత మీకు సాయంత్రం స్నాక్స్ ఇస్తాం, టీ కూడా ఇస్తాం. సాయంత్రం మీటింగ్ ఉంటుంది. మీటింగ్ తర్వాత భోజనాలు కూడా ఉంటాయి. మరి పీఠాచార్యను కూడా ఎంతో ప్రయాసతో పరిగెత్తుకుని వచ్చినారు. నిన్న మిర్యాలగూడలో ఉన్నారు ఆయన. అరే తమ్ముడు, నీకు మాట ఇచ్చానురా, నేను వస్తానని వచ్చినారు. ఆరోగ్యం ఆయనకు సహకరించకపోయినా ఎంతో ప్రయాసపడుతున్నాడు. మీరు కొందరు ఒక విధంగా అనుకుంటుంటారు. అనారోగ్యతను బట్టి కొన్ని పదాలు వేరుగా వినిపిస్తాయి మీకు. భక్సింగ్ గారు ఏమైతే సొసైటీ చేశారో అదే సొసైటీ కంటిన్యూ చేస్తున్నానని ఆయన నరాల్లో నిండిపోయింది. అది నరాల్లో నిండిపోయింది సొసైటీ అనేది. అట్లా భక్సింగ్ గారు చేసినటువంటి సొసైటీ ద్వారానే సంఘములు స్థిరపరచబడాలనేది మా భారం కూడా. అందుకే మిమ్మల్ని కూడా ప్రార్థన చేయమని ఉంటున్నాం. ఆ సొసైటీలోనే ఉండి మనం కూడా సంఘాలను కడదాం. సొసైటీ సంఘం అని కాదు, ఇది పరలోకానికి ఎత్తబడే సంఘం అని. కాబట్టి క్రమం, ఇదొక క్రమం. దానిని దాటొద్దు, అధిగమించొద్దు. ఈ క్రమాలను మనం అనుసరించాలి. మరి అంకుల్ చెప్పినట్లుగా హెబ్రోన్ నుండి విడోస్ ఫండ్ ఇస్తున్నాం. అది మీ ద్వారా వస్తేనే ఇస్తాం. ఎంతోమంది వచ్చి ఏడుస్తారు, అన్న మాకు రాలేదని.
మీరు ఇస్తే కదా మేము కూడా ఇవ్వగలిగేది హెబ్రోన్ నుండి. కాబట్టి విడోస్ ఫండ్ బయట మనోజ్ ఉన్నాడు, మనోజ్ దగ్గర మీరు రిసీట్ కూడా ఇస్తారు. మీకు రిసీట్ కూడా ప్రతి సంఘం ఇచ్చుట అనేది ఆరోగ్యకరం, మన హెబ్రోని కూడా ఆరోగ్యకరం. సో కాబట్టి చివరి ప్రార్థన అయిన తర్వాత భోజనాలు ఉన్నాయి, భోజనం చేశాక మరలా 3 గంటలకు వద్దాం. తర్వాత ఎవరైతే ఇంకా వచ్చినటువంటి వారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు అని మీరు రిజిస్టర్ చేయకపోయింటే బయట రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలని మనం చేస్తున్నాం. మీరు సేవకులైతే సేవకులని చెప్పండి, సంఘ పెద్దలైతే సంఘ పెద్దలని చెప్పండి, బిలీవర్స్ అయితే విశ్వాసులని చెప్పండి. అయితే సంఘ పెద్ద కూడా సేవకుడని రాయొద్దు, సంఘ పెద్ద కూడా సేవకుడని రాయొద్దు. సేవకుడు సేవకుడే, సంఘ పెద్ద సంఘ పెద్ద. రైట్? ప్రశ్న ప్రేమ కలిగిన మా